Hi friends, uh, welcome to our channel ML. Today I'm going to ఈరోజు నేను మళ్ళీ మిషన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్ని మనం తెలుసుకున్నాం. నిన్నటి మార్నింగ్ అప్లోడ్ చేసినప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేశాను. లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథం యూజ్ చేసి నేను చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్, ఈ లీనియర్ రిగ్రెషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్కి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను. సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క డేటా సెట్ని తీసుకున్నాను. ఒక డేటా సెట్ని మనం క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఈ కంటెంట్ చదవండి. అసలు ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఏంటి అని మీరు చూస్తే, ఒక వ్యక్తి ఈ యొక్క డేటాని అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ యొక్క అల్గారిథం చేసేటప్పుడు డేటా అనాలిసిస్ చేయాలి. డేటా అనాలిసిస్ చేసిన తర్వాత డేటా అనాలిసిస్ అండ్ డేటా క్లీనింగ్ అండ్ మీకు ఏమైనా చార్ట్స్ అవి కావాల్సి ఉంటే అవి కూడా చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఏంటంటే మనము శాలరీని మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ ఏంటంటే కంటిన్యూస్గా ఈ యొక్క వాల్యూస్ అనేది ఉంటుంది. నేను శాలరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నాకు వైలేబుల్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోవాలి. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో మనం ఏం చేస్తామంటే, మనమే సూపర్వైజ్ చేస్తాం. నా వైలేబుల్ ఇది, సపోజ్ నా వై లేబుల్ ఎక్స్ కాలం అయితే నా యొక్క ఎక్స్ లేబుల్ అన్నీ ఇవన్నీ అవుతాయి అని చెప్పి మనము డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాతే మన యొక్క అవుట్పుట్ని మనం ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ నా యొక్క అవుట్కమ్ వచ్చేసి నా యొక్క శాలరీ. ఈ యొక్క శాలరీ అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే, ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో చదవండి. నా యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్, నా యొక్క క్లయింట్ నాకు ఇచ్చినటువంటి ప్రాబ్లం అయితే ఇదే అనుకోండి ఫ్రెండ్స్. ఇది అయితే నాకు కావాల్సింది ఏంటంటే, శాలరీ నేను ప్రిడిక్ట్ చేయాలి. దేని బేస్ చేసుకొని, ఈ యొక్క మిగతా ఎక్స్ లేబుల్స్ బేస్ చేసుకొని నా యొక్క శాలరీ నేను ప్రిడిక్ట్ చేయాలి. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాను క్లీన్ చేసుకోవాలి. ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంటే ఎక్స్పీరియన్స్ కాలమ్స్లో 5 ఉంది, 2 ఉంది, 7 ఉంది. అయితే నాకు కావాల్సింది ఏంటంటే, ఈ 5 ప్లేస్లో న్యూమరిక్స్ని చేయాలి. ఎందుకనంటే మనకి మనం ఏ అల్గారిథమ్స్ అప్లై చేయాలన్నా ఉంటే ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలి. లేదా ఇంటీజర్ అంటే 5 కానీ 1 కానీ 2 కానీ ఇలాగా, దాని 55 కానీ లేదంటే ఇట్లాంటి ఫార్మాట్స్లో ఉంటే వాటిని ఇంటీజర్ అంటాం ఫ్రెండ్స్. అలాగే మనకి 5.2 అలాగే 55.2 అలాగే సంథింగ్ పాయింట్లు అని వాల్యూ ఉంటుంది, దాన్ని ఫ్లోట్ వాల్యూస్ అంటాం ఫ్రెండ్స్. వీటిలన్నిట్లు ఉంటేనే మనకి ఏ అల్గారిథం మనం అప్లై చేసినా దానికి అప్లై అవుతుంది. ఓకే, మనం చేసినప్పుడు మనం ముఖ్యంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ ఫార్మేట్లో ఉంది అంటే, ఇక్కడ స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండడమే కాకుండా ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉంటే 0 అయినా ఉండాలి, లేదంటే ఏదైనా వాల్యూ అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఏముందంటే నల్ వాల్యూ ఉంది. అంటే నల్ వాల్యూ అంటే అక్కడ ఏమీ లేనట్టు అనమాట వాల్యూ. ఇలాంటి వాటిని ఏం చేయాలి, ఇలాంటి వాటిని ఎలా ఫిల్ చేసి మన యొక్క అల్గారిథమ్స్ని ఎలా అప్లై చేయాలి. ఇక్కడ కూడా నల్ వాల్యూస్ ఉంది. అంటే ఈ నల్ వాల్యూస్ ఉంటే మన అల్గారిథమ్స్ పని చేయదు, మనకి రిజల్ట్ కూడా సరిగ్గా రాదు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మాడ్యూల్స్ అన్నిటి మనం రన్ చేసుకోవాలి. ఫస్ట్ రన్ చేసుకున్నప్పుడు ఇలా డేటా సెట్ని రీడ్ అవుతుంది. తర్వాత స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏంటంటే, మీన్ ఒకటి, స్టాండర్డ్ డీవియేషన్, STD అంటే స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. వీటన్నిటిని మనం చేయాలి. ఇక్కడ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్కి సింపుల్గా నేను ఒక ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చాను. ఏంటంటే, నేను ఒక వైలేబుల్ వీటిలన్నిటికీ ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. వీటిలన్నిటికీ మీరు నోట్స్గా కావాలని అడిగితే నేను సపరేట్గా దీనికోసం సపరేట్గా వేరే చేస్తాను. ఈ B1, ఈ B2, ఈ B3 ఏంటంటే అవి కోఎఫిషియంట్స్ ఫ్రెండ్స్. మన లీనియర్ రిగ్రెషన్లోనే కోఎఫిషియంట్స్ వస్తాయి. అల్గారిథమ్స్లో క్లాసిఫికేషన్కి కోఎఫిషియంట్స్ రావు. అయితే ఈ X1 X2 ఏంటంటే నేను ముందుగానే చెప్పాను కదా,
ఇవన్నీ నా ఎక్స్ కాలమ్స్, ఇదొక్కటే నా యొక్క వై కాలం, అంటే నేను కనుక్కోవాల్సినటువంటి కాలం. ఓకే, నేను ఇది చేసుకున్న తర్వాత స్టాటిస్టికల్ అనాలిసిస్, నెక్స్ట్ మీ యొక్క ఫార్ములా కూడా నేను అప్లై చేశాను. మీరు కూడా దీన్ని ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డేటాను నేను సెర్చ్ చేసుకోవాలి, అంటే ఒక ఫార్మేట్లో తెచ్చుకోవాలి. ఫస్ట్ నల్ వాల్యూస్లో ఈ యొక్క ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ యొక్క నల్ వాల్యూస్లో అంతా నేను 0 పెట్టాలి. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాలమ్స్ నేను చూస్ చేసుకున్నాను, df.experience అని. అంటే అక్కడ నాకు ఆ ఎక్స్పీరియన్స్ కాలం అనేది నాకు ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ మీకు లైవ్లో రాసి చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ కాలమ్స్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రన్ చేయగానే ఓన్లీ యొక్క దీన్ని మనం ఏదైనా కామెంట్స్ రాయాలంటే మనం యాష్ సింబల్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. యాష్ సింబల్ యూజ్ చేసిన తర్వాత మనకి ఈ కాలం అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఓన్లీ ఈ యొక్క కాలంనే చూసుకున్నానంటే ఫస్ట్ నుంచి డేటా సెట్ రీడ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వస్తాను ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ కాలమ్స్లో నాకు నల్ వాల్యూస్ అనేది ఉన్నాయి కాబట్టి నేను ఇక నల్ వాల్యూస్ని ఫస్ట్ క్లీన్ చేయాలి కదా. అందుకని చెప్పి నేను ఈ యొక్క కాలమ్స్ తీసుకొని కాలమ్స్ని సెర్చ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఈ యొక్క నల్ వాల్యూలో ఏం లేనట్టే, ఏ నల్ వాల్యూ అంటే అక్కడ ఏం లేనట్టు, కాబట్టి నేను దాన్ని 0తో ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏ మీన్తో కూడా ఫిల్ చేయకూడదు. ఫస్ట్ వీటిని 5 అంటే స్ట్రింగ్ కదా, ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీన్తో ఫిల్ చేస్తానంటే అది చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ నల్ వాల్యూస్ని ఏదైతే ఫార్మేట్లో ఉందో ఆ ఫార్మేట్లోనే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను స్ట్రింగ్ ఫార్మేట్లోనే నల్ వాల్యూస్ని 0తో ఫిల్ చేసాను. 0తో ఫిల్ చేయగానే ఇక్కడ 0 అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ టెస్ట్ స్కోర్ తీసుకోండి. ఈ యొక్క టెస్ట్ స్కోర్ ఫార్మేట్లో ఏముందనంటే నల్ వాల్యూ ఉంది. నల్ వాల్యూస్ని ఇక్కడ దేంతో ఫిల్ చేయాలంటే మీన్తో ఫిల్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ మిగిలిన రిమైనింగ్ కాలమ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే అయితే ఫ్లోట్లో ఉన్నాయి కాబట్టి నేను మీన్తో ఫిల్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మీన్తో ఫిల్ చేయగానే నాకు వచ్చిన అవుట్కమ్ ఏంటంటే 7 కాబట్టి నేను వెంటనే ఆ యొక్క మీన్ ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో దాన్ని నేను మీన్తో ఫిల్ చేసాను. ఇక్కడ మీరు ఈ కోడ్ని అబ్జర్వ్ చేస్తే నేను మ్యాథ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని ఈ ఫ్లోర్ని ఇంపోర్ట్ చేసుకోగానే వెంటనే ఇక్కడ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు ఇది చదవండి. మీరు చదవగానే మీకు కొద్దిగా ఐడియా రావచ్చు. మీన్తో ఫిల్ చేశాను. మీన్తో ఫిల్ చేయగానే ఇక్కడ నాకు 7 అనే ఇక వచ్చిందనమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఈ స్ట్రింగ్స్ ఫార్మేట్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి అవుట్కమ్ మన అల్గారిథం అనేది సరిగా పనిచేయదు. కాబట్టి నేను ఇక ఓన్లీ ఎక్స్పీరియన్స్ కాలమ్స్ని తీసుకున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ కాలమ్స్ని ఇక్కడ రీడ్ చేసుకోగానే నాకు ఇది ఎక్కడైతే 0 ఉందో అవన్నీ న్యూమరిక్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే 5 ఉందో అంతా, అంటే ఒక కాండ్లో చెప్పాలంటే వర్డ్ టు నెంబర్ ఈ మాడ్యూల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పైథాన్ అనేది వెరీ ఎక్సలెంట్ లైబ్రరీ కనుక నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. దాన్ని ఆర్ కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయొచ్చు. అది స్టాటిస్టికల్ అనాలిసిస్కి ఎక్కువగా ఉంటుంది, బాగా ఉంటుంది. అయితే ఈ అల్గారిథం అయినా కూడా దాంట్లో కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను పైథాన్ అనేది ఎక్కువ భూమి ఉంది డేటా సైన్స్ కాబట్టి నేను దీన్ని చేస్తున్నాను. ఏ మాడ్యూల్స్ అయినా ఫ్రమ్ ఎస్కేలర్ నుంచి నేను ఎస్కేలర్ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా నా సైకిట్లర్, ఎస్కేలర్ మీన్స్ సైకిట్లర్. ఓకే, నేను చేసినప్పుడు నా యొక్క ఈ కాలమ్స్ అన్నీ కూడా ఇంటీజర్లోకి వెళ్ళిపోవాలి, అంటే స్ట్రింగ్. ఎందుకంటే నా యొక్క అల్గారిథంని అప్లై చేయాలంటే అవి ఇంటీజర్ ఫార్మాట్స్లో ఉండాలి కదా. అందుకే నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా రన్ చేయండి చూడండి. రన్ అవ్వగానే అది మొత్తం అది తీసేసుకుంటుంది. సంథింగ్ ఇక్కడ ఎర్రర్ ఏదో వచ్చింది. ఎర్రర్ ఏదో కూడా నేను ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. అవసరం మనకి కన్వర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వెంటనే ఈ యొక్క వాల్యూస్ నేను చేస్తున్నాను. మనము ఇక్కడ ఏదైనా అసైన్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క వాల్యూస్ని నేను దీనికి అసైన్ చేశాను ఎక్స్పీరియన్స్ కాలమ్స్కి, అంటే కాలమ్స్ నేను రెడ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం ఇవ్వాలి కదా. ఎక్స్ కాలమ్స్ని ఫస్ట్ మనము చేసుకోవాలి. ఎక్స్ కాలమ్స్ మనం చేసుకున్న తర్వాత వై కాలమ్స్ మనం డివైడ్ చేసుకున్న తర్వాత వాటిని నంపై అరేలోనే ఇచ్చాను.
ఈ numpy అరే వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పోజ్ అనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్పోజ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే డిఎఫ్టర్ ట్రాన్స్పోజ్ ఇవ్వగానే ఏమవుతాయంటే కాలమ్స్ రోస్ కాలమ్స్గా మనకి డివైడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఈ శాలరీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్, టెస్ట్ స్కోర్, ఇంటర్వ్యూ స్కోరు, శాలరీ ఇవన్నీ ఉంది కదా, ఇవన్నీ వచ్చేసి మనకి రోస్ ఫార్మేట్లో, అలాగే ఇక్కడ ఐడి ఫార్మేట్లో ఉన్నటువంటి కాలమ్స్గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ మనము అంటే రియల్ టైంలో మనకి ఎక్కువగా అనాలిసిస్ చేయడానికి, మనకి యాక్యురసీ ఎక్కువ పెంచుకోవడానికి కూడా ఇలా చేస్తాం ఫ్రెండ్స్. ట్రాన్స్పోజ్ మనం చేసినప్పుడు యాక్యురసీ ఎక్కువ రాకుండా ఉంటే మనం దాన్ని ట్రాన్స్పోజ్ చేసుకొని మన డేటా క్లీన్ చేసుకున్న తర్వాత నల్ వాల్యూస్ ఫిల్ చేసుకున్న తర్వాత నల్ వాల్యూస్ ఏమి లేకుండా అయితే డేటా సెట్ ఉంటే ఫ్లోట్లో అయినా ఇంటీజర్ వాల్యూస్ ఉంటేనే మన యొక్క అల్గారిథం అనేది సరిగ్గా ప్రిడిక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనము ఈ యొక్క అల్గారిథమ్స్ మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు వెంటనే మనకి ఇక్కడ నేను చెప్పాను కదా, వెంటనే ఇక లీనియర్ మోడల్స్ నుంచి నేను లీనియర్ రిగ్రెషన్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నా యొక్క ఎక్స్ కాలమ్స్ని వై కాలమ్స్ని నేను ఇక్కడ డిసైడ్ చేసిన తర్వాత స్ప్లిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ఎస్క్యూఎల్ నుంచి స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేయాలంటే 80% నా మిషన్ని నేను ట్రైన్ చేసుకోవాలి, 20% నా మిషన్ని నేను టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ బేసిక్స్ ఇంపార్టెంట్ కదా, ఇవి మనము మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రతిదానికి మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడమే. తర్వాత నాకు ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్, వీటి షేపులు చూసుకుంటే ఈ ఎక్స్ ట్రైన్ డాట్ షేప్ చూస్తే నేను సపరేట్గా దీన్ని రన్ చేస్తాను. బిలోలో ఇంకో సెల్ తీసుకొని నేను ఎక్స్ ట్రైన్కి నేను షేప్ ఎక్స్ ట్రైన్ షేప్ చూస్తే మనకి ఆటోమేటిక్గా ఇది 6.3 అంటే 6 rows 3 columns అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ డౌట్ వచ్చినా షేప్ డాట్ ఈ యొక్క దాన్ని చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వెంటనే దీన్ని చేయగానే ఇక్కడ స్ప్లిట్ చేయగానే నా యొక్క డేటా సెట్ స్ప్లిట్ చేయగానే నా యొక్క ఇక్కడ మోడల్ ఇనిషియలేషన్ అంటే డేటా ఫిట్టింగ్, తర్వాత ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన యొక్క అల్గారిథమ్స్ రాసిన ఈ టూ థింగ్స్ అని అంటే ఏం చెప్తుంటే కొన్ని అల్గారిథమ్స్ కొన్ని డేటా సెట్లో నల్ వాల్యూస్ ఏమి లేకపోయి ఉండొచ్చు. అయితే తీసుకున్న తర్వాత మాడ్యూల్స్ మనకి ఏ అల్గారిథం యూజ్ చేస్తామో అది డెఫినెట్గా మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేయాలి. తర్వాత ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే లాజిస్టిక్ రిగ్రెషన్, అలాంటి లీనియర్ రిగ్రెషన్ అయితే లీనియర్ రిగ్రెషన్. ఇక్కడ మనము లీనియర్ మోడల్స్, ఇక లీనియర్ మోడల్ అని ఏం చెప్తానంటే ఇక్కడ డైరెక్ట్గా మొదట మీరు చూస్తే నేను ఫ్రమ్ ఎస్క్యూఎల్ నుంచి లీనియర్ మోడల్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. లీనియర్ మోడల్ అయితే లాజిస్టిక్ రిగ్రెషన్ వస్తుంది, లీనియర్ రిగ్రెషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూస్తే నేను 2 ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ అనేది నా యొక్క లీనియర్ రిగ్రెషన్ కదా. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు నేను లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి చెప్తే ఈరోజు లీనియర్ రిగ్రెషన్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, ఇక లీనియర్ రిగ్రెషన్ నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నా యొక్క డేటాని ఈ యొక్క రిగ్రెషన్ దాంట్లో ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత నాకు ప్రిడిక్ట్ చేయాలి ఈ యొక్క ఎంత వస్తుంది, ఏంటి స్కోర్, ఏంటి పొజిషన్ ఏంటి. మన ఈ యొక్క ఎక్స్ని మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు వెంటనే మనకి మోడల్ ఎవాల్యుయేషన్ ఎంత వస్తుంది, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటే ఎంఎస్సి ఎంత వస్తుంది, ఇవన్నీ స్టాటిస్టికల్ అనాలిసిస్ మీన్స్ ఇవి మీరు సపరేట్గా నేర్చుకోవచ్చు. చాలామంది దీని గురించి వీడియో కూడా చేస్తున్నారు, మీరు చూడండి, లేదంటే నేను సబ్మిట్ చేస్తాను. తర్వాత వెంటనే మన యొక్క ఆర్ స్క్వేర్ స్టాటిస్టికల్ అనాలిసిస్లో మనకు ఆర్ స్క్వేర్ ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మన డేటా యాక్యురసీ ఎంత వస్తుంది అంటే 97% ఈ యొక్క అల్గారిథం అనేది ఈ యొక్క డేటా సెట్ని సరిగానే ప్రెడిక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు మనం డిసైడ్ చేసేయచ్చు అంటే లీనియర్ రిగ్రెషన్ అల్గారిథం అనేది దీనికి సరిగ్గా సెట్ అయింది. నెక్స్ట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ నేను చూసుకున్నటువంటి విధంగా లీనియర్ రిగ్రెషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్కి ఏంటంటే లాజిస్టిక్ రిగ్రెషన్ ఇందుకు ఓపెన్ చేశాను కదా, 1 minute.
ఇక లాజిస్టిక్ రిగ్రెషన్లో మనం చూసుకోవాల్సిన స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ప్రెడిక్షన్స్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఒకటి చూసుకుంటాము. తర్వాత F1 స్కోరు ఇలాగా F1 స్కోరు మనం చూసుకుంటాం. నెక్స్ట్ యాక్యురసీ వచ్చి మనకి ఇలాగ మనం చూసుకుంటాం ఫ్రెండ్స్. ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి. F1 స్కోరు తర్వాత లాగ్లెస్ ఇవి కూడా వస్తాయి. నేను ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ మనం ఏంటంటే స్టాటిస్టికల్ లీనియర్ రిగ్రెషన్లో స్టాటిస్టికల్ అనాలిసిస్ వచ్చి ఆర్ స్క్వేర్, తర్వాత మీన్స్ అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్, తర్వాత ఇవి మనము ఎక్కువగా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ స్టాటిస్టికల్ అనాలిసిస్లో. నెక్స్ట్ ఇంకో విధంగా దీన్ని మనం ఫిట్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా ఏంటంటే కోఎఫిషియెంట్స్ అని. దీన్ని మోడల్స్ కింద తీసుకొస్తున్నాను. ఓకే నేను దీన్ని కూడా రన్ చేస్తాను. దీన్ని కూడా రన్ చేసి మీకు చూపెడతాను. ఇక్కడ నేను ఈ ఫార్ములాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను B1, B2, B3 ఇవన్నీ వచ్చి కోఎఫిషియెంట్స్ అని చెప్పాను కదా. ఇవి మీ ఇండివిజువల్గా ప్రెడిక్షన్ నాకు ఎంత వస్తుంది, ఒక మనిషి యొక్క శాలరీ ఎంత ప్రెడిక్ట్ చేయగలను నేను, మీరు ఓన్గా మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే కోఎఫిషియెంట్స్, ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనం ఇండివిజువల్గా నా మోడల్ నేను ఇలాగా ఫిట్ చేస్తాను. సెకండ్ టైం నేను ఇలా ఫిట్ చేసినప్పుడు ఎలా ఫిట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఫిట్ చేసినప్పుడు నా యొక్క ఎక్స్ లేబుల్, వై లేబుల్ నేను ఇన్బిల్ట్గానే ఇచ్చేసినప్పుడు సింపుల్గా మనకి సింపుల్ కమాండ్ ఏంటంటే ఇక్కడ ఈ మెర్జ్ డాట్ ఈ యొక్క నేమ్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాను. నేమ్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత వెంటనే నాకు కోఎఫిషియెంట్ అనేది నాకు ఈ యొక్క కోఎఫిషియెంట్స్ కావాలి. ఎందుకంటే నేను మాన్యువల్గా ఇవ్వాలనుకుంటున్నాను కదా, అందుకని నేను కోఎఫిషియెంట్స్ మాత్రమే తీసుకున్నాను. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మాత్రమే కోఎఫిషియెంట్స్ వస్తుంది. మనకి వై లేబుల్కి కోఎఫిషియెంట్ రాదు ఫ్రెండ్స్. ఓకే, ఈ కోఎఫిషియెంట్స్ తీసుకెళ్ళి నేను మాన్యువల్గా ఇవ్వాలని ట్రై చేశాను. ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ రిమైనింగ్ థింగ్స్ అన్ని వదిలేయండి. ఈ టూ సెల్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఈ 2 సెల్స్ మాత్రమే. ఈ కోఎఫిషియెంట్స్ అంటే ఈ కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఇచ్చాను 12922. ఈ వాల్యూ మొత్తం నేను ఇక్కడ ఇచ్చాను. అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇంటూ 2 years వ్యాలిడేషన్. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ క్యాండిడేట్స్కి. 1 minute ఫ్రెండ్స్. ఓకే, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ క్యాండిడేట్కి ఎంత, ఇక్కడ అవే మనకు వచ్చిన కోఎఫిషియెంట్స్తో 2 అని ఎందుకు పెట్టానంటే అతనికి 2 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ 9 ఎందుకు పెట్టానంటే అతనికి 9 టెస్ట్ స్కోర్లో 9 వచ్చింది. నెక్స్ట్ 6 అని అంటే అది ఇంటర్వ్యూ స్కోర్. నెక్స్ట్ ఈ 14 పాయింట్ ఉంది కదా, అది బై ఇంటరప్ట్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇంటరప్ట్. మనకి ఇవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే మన అల్గారిథం నేమ్కి ఇక్కడ అసైన్ చేసామో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి నేను మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది దీనికి నేమ్ నా యొక్క అల్గారిథం నేమ్కి దీనికి నేను అసైన్ చేశాను ఎం రిగ్రెషన్ అని. అదే నేను యూజ్ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇంటర్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది సింపుల్గా చెప్పాలని అంటే నేను చిన్న గూగుల్లో నుంచి సెర్చ్ చేసి చిన్న డయాగ్రామ్ మీకు చెప్తాను. ఏంటంటే ఓకే, నేను సింపుల్గా దీన్ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఈ 5 ఉంది కదండి, దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటాం. ఈ 5 ఉంది కదా, దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటాం అన్నమాట.
ఈ ఇంటర్సెప్ట్ని మనము ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ ఏంటంటే ఇది నా యొక్క వై ఇంటర్సెప్ట్. నా యొక్క వై ఇంటర్సెప్ట్ స్కోర్ వచ్చి నాకు ఇంత వచ్చింది. ఇంత వచ్చిన తర్వాత దాన్ని నేను లాస్ట్లో పెట్టాలన్నమాట. లాస్ట్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి టెస్ట్ స్కోరు అతనికి 9 వచ్చింది, ఇంటర్వ్యూ స్కోర్ 6 వచ్చింది. వీటిలన్నిటిని బట్టి అతని శాలరీ ఎంత డిసైడ్ చేయాలంటే మనం సింపుల్గా క్లిక్ చేయగానే వెంటనే అతని వాల్యూ ఎంతో, నేను సపోజ్ అతనికి 5 years ఎక్స్పీరియన్స్ ఇస్తాను. నెక్స్ట్ అతనికి 10 ఇస్తాను స్కోరు. నెక్స్ట్ 10కి 10 ఇస్తాను. నెక్స్ట్ వెంటనే రన్ చేస్తాను. ఇప్పుడు ఇందాక ఎంత వచ్చింది, 531 సంథింగ్ వచ్చింది కదా, 713. నేను రన్ చేయగానే ఇప్పుడు అతనికి 73,291 రూపీస్ అతనికి కంపెనీ నుంచి పే చేయాల్సి ఉంటుంది. ఇలాగా మనము సంథింగ్ కొన్ని రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ మనం ఇలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సపోజ్ ఇక్కడ నేను ఇంటర్వ్యూ స్కోర్ శాలరీ ప్రెడిక్షన్ చేస్తున్నాను. అయితే సంథింగ్ అయితే హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ చేయొచ్చు. ఇలాగా కొన్ని రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి అవుట్కమ్ వేరియబుల్స్ వచ్చి కంటిన్యూస్గా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ కంటిన్యూస్ వాల్యూస్కి ఏంటంటే ఒకటి డిగ్రీస్, సన్ నుంచి వచ్చి ఆ యొక్క వేడి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది, కాన్స్టెంట్గా అయితే ఉండదు. అలాంటి వాటిని మనము రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేయాలి, కంటిన్యూస్ వాల్యూస్ని. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనము 2 అల్గారిథమ్స్కి ఎప్పటికీ 2 అల్గారిథమ్స్ మనము ఫినిష్ చేసాము. ఒకటి లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి 0 అయినా ఉంటుంది, లేదంటే 1 అయినా ఉంటుంది, లేదంటే 2 అయినా ఉంటుంది. మనం సపోజ్ వీటిని వరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్లో మన వై లేబుల్ ఎలా ఉండాలంటే ఒకటి డబుల్ టు ఉంటే 4th వాల్యూస్లో అయినా ఉండాలి, లేదంటే ఇలా అయినా ఉండాలి. ఇలాంటి వాటిని మనం లీనియర్ రిగ్రెషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని మనం లీనియర్ రిగ్రెషన్ కింద మనం కన్సిడర్ చేసి మనము ఆ అల్గారిథమ్స్కి మనం అప్లై చేయాలి. మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో నాకు రాయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇస్తాను. మీరు ఇంకా ముందుకు వెళ్ళండి. ఇంకా రిమైనింగ్ అల్గారిథమ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ లెర్నింగ్ ఇన్ తెలుగులో ఎందుకనంటే పూర్తిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా హ్యూమన్ ఇన్వెన్షన్ లేకుండానే వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయాలి. కనుక మనకి కోడ్ రాయంగానే ఇక్కడ నేను మాన్యువల్గా ఇచ్చాను, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మాన్యువల్గా ఇచ్చాను, కానీ సంథింగ్ వాల్యూస్ ఇన్బిల్డ్గానే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ నుంచి తీసుకుంటారు ఫ్రెండ్స్. అవంతా వేరే కాన్సెప్ట్ కదా. నేను సింపుల్గా ఇక్కడ మాన్యువల్గా మీకు ఇచ్చి నేను కోఎఫిషియెంట్స్ విత్ ఇంటర్సెప్ట్ అండ్ ఇన్పుట్ వాల్యూస్ ఇలాగా నేను మాన్యువల్గా ఇచ్చి మీకు చూపించాను. ఇలాగా కొన్ని వీడియోస్ మీరు ఇంకా కొన్ని వీడియోస్లో నేను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమింగ్ అప్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. అయితే లీనియర్ రిగ్రెషన్ గురించి ఇది ఫ్రెండ్స్. లీనియర్ రిగ్రెషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్కి మీరు డిఫరెన్స్ తెలుసుకున్నానని అనుకుంటున్నాను. అయితే టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్లో మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్ని మనం కవర్ చేసే భాగంలో ఈ 2 అల్గారిథమ్స్ని మనం కవర్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. You will get more updates and more videos from my side. Thank you friends.